ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించుకుంటున్నప్పుడు మీరు ఒకవేళ గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే డాక్టర్కి చూయించుకొని ఎటువంటి టెస్టులు అనేది చేయించుకోవాలి అండ్ ఏ టెస్టులు నార్మల్గా ఉంటే మీరు అనుకున్నంత గ్యాప్ అనేది తీసుకోవచ్చు. ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్గా ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించాలి, గ్యాప్ తీసుకోవాలి అన్నప్పుడు డాక్టర్ని కలిసినప్పుడు ఆడవారికి టెస్ట్లు అనేవి చేసేవి ఏముంటాయంటే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఉంటుంది. ఈ స్కానింగ్ అనేది చేసినప్పుడు మనం ఏమేమి చూస్తాం లోపల? ఒకటి వచ్చేసి గర్భాశయంలో షేప్, దాని సైజ్ అది ఎలా ఉంది, లోపల ఎండోమెట్రియల్ లేయర్ ఎలా ఉంది, తర్వాత గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గర్భసంచిలో పొర ఏమైనా ఉందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనము రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అండాశయాలలో ఎగ్ నంబర్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. నార్మల్గా ఏమవుతుందంటే వయసు అనేది పెరిగినప్పుడు ఎగ్ నంబర్ అనేది తగ్గడం అనేది సహజం, అది నేచర్. సో ఇలా కాకుండా ఈ మధ్యకాలంలో చాలామందికి చూస్తున్నప్పుడు ఈవెన్ ఎవరైతే ఆడపిల్లలు ఎర్లీ 20s ఉంటున్నారో వాళ్ళకి కూడా ఎగ్ నంబర్ చాలా తగ్గినట్టుగా చాలా కేసెస్ అనేవి చూస్తున్నాము. అందుకు మీరు ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆర్ఎల్స్ లైక్ ఒక 5 years తర్వాత మేము ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిద్దాం అనుకుంటున్నాము, ఈ మధ్య మాకు టైం అనేది కావాలి, అలా ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఒక ఇవాల్యుయేషన్ అనేది చేయించుకోండి. అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూడ్డానికి. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నాయంటే మీరు అనుకున్న గ్యాప్ అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా కానీ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే మనకి ఎర్లీగా అది డయాగ్నోస్ అనేది అవుతుంది. తర్వాత ఈ స్కానింగ్ కాకుండా ఇంకొక టెస్ట్ ఉంటుంది ఆడవారికి ఏదైతే చేస్తామో అది ట్యూబల్ ఎవాల్యుయేషన్. సో ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే గర్భాశయం పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడాల్సిన పరీక్ష. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ బేబీ అనేది ఫామ్ అవ్వడమే ట్యూబ్లో ఫామ్ అవుతుంది, అందుకు ఈ ట్యూబ్ టెస్ట్ అనేది కూడా చేయించుకోవడము అనేది అవసరము. తర్వాత మేల్ సైడ్ నుంచి చేయవలసిన టెస్ట్ అనేది ఏంటి అంటే సిమెన్ అనాలిసిస్ టెస్ట్. ఈ సిమెన్ అనాలిసిస్ టెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూడాలి. నార్మల్గా WHO క్రైటీరియా ప్రకారము కౌంట్ వచ్చేసి 15 million కన్నా ఎక్కువ ఉండాలి. మొటిలిటీ వచ్చేసి యాక్టివ్గా అంటే ఫాస్ట్గా వేగంగా ముందుకెళ్లే కణాల కౌంట్ అనేది 32% అయినా కానీ ఉండాలి. నార్మల్ ఫార్మ్స్ అంటే స్పర్మ్ ఆకారం వచ్చేసి 100లో అట్లీస్ట్ 4 అయినా కానీ నార్మల్గా ఉండాలి. ఈ పారామీటర్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయంటే మీ సిమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది అని అర్థం. ఒకవేళ ఏ పారామీటర్ అయినా కాంప్రమైజ్ అయ్యింది అంటే ఇప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిమెన్ అనాలిసిస్ ఒక్కటే టెస్ట్తోని మీకు తక్కువ ఉంది అని చెప్పడానికి వీలు పడదు. అట్లీస్ట్ 2 టెస్ట్లు అయినా కావాలి, అది కూడా 1 month డ్యూరేషన్ తర్వాత. ఇలా 2 టెస్ట్ రిపోర్ట్స్ చేసుకున్న తర్వాత కూడా తక్కువగానే ఉంది అంటే అప్పుడు ఇంకా మేల్స్కి ఫర్దర్ ఇవాల్యుయేషన్ అనేది చేయాలి. అది ఎలా చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంటుంది, అంటే స్క్రోటల్ అల్ట్రాసౌండ్. తర్వాత వచ్చేసి వాళ్ళకి హార్మోనల్ ఇవాల్యుయేషన్, ఈ టెస్ట్లు చేసేయాలి. ఇవి చేసిన తర్వాత ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందనేది అర్థమవుతుంది. ఇన్ కేస్ ఎటువంటి సమస్య అనేది లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయంటే మీరు అనుకున్నంత గ్యాప్ అనేది తీసుకోవచ్చు. ఇఫ్ ఏదైనా ప్రాబ్లం అనేది డయాగ్నోస్ అయ్యింది అంటే అప్పుడు ఎర్లీగా ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవాలండి. థ్యాంక్ యూ.